హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ మా టెర్రస్ మీదకి వచ్చేసానండి వాకింగ్ చేయడానికి. నేను ఎప్పుడూ టెర్రస్ మీదే చేస్తా. ఇప్పుడైతే 6 అయిందండి. 6:10 అయింది టైం వచ్చేసి. సో రెగ్యులర్గా అయితే పాప, నేను, మా వారు ముగ్గురు వస్తామన్నమాట. ఈరోజు వాళ్ళు నైట్ మూవీ చూశారు, లేట్ అయిపోయింది. వాళ్ళు ఒక 10 నిమిషాలు లేట్గా వస్తారు. నేనైతే వచ్చేసాను, ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నా. డైలీ ఎవ్రీడే మార్నింగ్ నేను ఒక 20 మినిట్స్ వాకింగ్ అనేది ఉంటుందండి కంపల్సరీ. కుదరకపోయినా ఒక 15 మినిట్స్ అలాగ చేస్తా. ఇంకా టైం ఉంటే హాఫ్ అన్ అవరు, ఇంకా నా టైంని బట్టి నేను వాకింగ్ అనేది చేస్తూ ఉంటానన్నమాట. సో చూసారండి మా విజయవాడలో వెదర్ చూసారా ఎంత కూల్గా ప్రశాంతంగా ఉందో చూడండి. సో మా చుట్టుపక్కల మొత్తం గ్రీనరీగా అలాగా ఏంటంటే అండి, మనము ఎర్లీ మార్నింగ్ లేస్తే మనకి డే మొత్తం కూడా చక్కగా చాలా హ్యాపీగా డే అనేది గడుస్తుందండి. ఈ సమ్మర్లో ఏంటంటే మార్నింగ్ టైంలో మనకి నిద్ర కూడా బాగా పడుతుందండి. ఆ టైంలో లెగాలంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది. వన్స్ ఒకసారి లేసామంటే ఇంకా హ్యాపీగా డే అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో నాదైతే రొటీన్ వ్లాగ్ అనేది ఈ వీడియోలో అనేది నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అనేది వీడియో అనేది వస్తుందండి. కంపల్సరీ చూడండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, మా ఫ్రెండ్ ఒక హౌస్ కడుతున్నారు, పిల్లర్స్ అంటారు కదా అవనేది, అవి తీసేస్తున్నారు, సౌండ్స్ వస్తున్నాయి బాగా. సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. సో ఏంటంటే మనకు అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాకింగ్ కంపల్సరీ ఉండాలండి, అందరికీ ఉండాలి. కాకపోతే ఒక 35 అలా దాటిందంటే హెల్త్ కేరింగ్ అనేది ఎక్కువ ఉండాలి. సో మనకి 20-25 అంటే తిన్నా తినకపోయినా కొంచెం ఆ ఎనర్జీ లెవెల్స్ వేరే ఉంటుంది. 35 దాటిందంటే మనకి బోన్స్లో అరుగుదల అనేది, బ్లడ్ తగ్గడం ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం వాకింగ్ అనేది చేస్తూ హెల్తీగా ఫుడ్ అనేది కూడా అండి కంట్రోల్గా తీసుకుంటూ మంచి ఫుడ్ అనేది తీసుకుంటే మన లైఫ్ స్టైల్ అనేది కొంచెం కంట్రోల్గా బాగుంటుందండి. సో నేను ఇలాగా వాకింగ్ చేసిన తర్వాత నేను ఒక చిన్న పెద్ద అనేది ఏం లేకుండా అందరూ వాకింగ్ చేస్తే మనకి హెల్తీగా ఉంటారండి. మార్నింగ్ టైంలో ఏంటంటే కొంచెం జీరా వాటర్ కానీ, లేకపోతే లెమన్ వాటర్ కానివ్వండి, జింజర్ వాటరు, దానిలో కొంచెం హనీ కలుపుకొని ఇట్లా రకరకాలుగా ఏదో ఒకటి మంచిగా మన బాడీకి పంపిస్తే చాలా బాగుంటుంది. సో నేనైతే ఎప్పుడూ అదే చేస్తానండి. లేదా గ్రీన్ టీ అలాంటివి కూడా తీసుకుంటే డే అనేది మనకి చాలా యాక్టివ్గా కూడా ఉంటుందండి. ముందైతే మనం లెగ్గానే అండి వాటర్ అనేది 1 లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి. అది కూడా అలవాటు లేని వాళ్ళు ఒక్కసారిగా తీసుకుంటే ఏంటంటే వామిటింగ్ వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. కానీ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండండి. ఇక్కడైతే నేను జీరా, వాము, చేదు జీరా అంటారు కదా, నల్ల జీలకర్ర, అది మెంతులు కలిపి పౌడర్ చేసుకుని వాటర్ అయితే తీసుకుంటున్నానండి. లైట్గా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్కి 1 స్పూను పౌడర్ అయితే వేసుకున్నానండి. సో రోజు రొటీన్గా నేను ఇదే తాగను. చెప్పాను కదా, ఒకరోజు గ్రీన్ టీ, ఒకరోజు జింజర్ వాటరు, లెమన్ వాటరు, అలాగా లైట్ హీట్ చేసుకొని వాటర్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా తీసుకుంటానండి ఎవ్రీడే. సో మనకి ఏంటంటే ఈ చేదు జీరా అనేది కొంచెం చేదుగా ఉంటుందండి. డైరెక్ట్గా దాంతో తీసుకుంటే ఇలా 4 రకాలు కలిపి తీసుకుంటే ఏంటంటే లైట్గా చేదు అనేది తగ్గుతుంది. కానీ హెల్త్గా అయితే షుగర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైనా సరే మన ఫ్యాట్ కానీ తగ్గడానికి, లేదా షుగరు, బీపీ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి ఈ పౌడర్ అనేది బాగా పనిచేస్తుందండి. సో మెల్లగా అయితే ఈ వాటర్ అనేది తాగేసానండి. ఇలా తాగుతూనే ఈ పక్కన మా ఎదురు ఫ్లాట్లో పావురాలు ఖాళీ చేస్తుందనమాట. బాల్కనీ ఖాళీగా ఉండేసరికి అక్కడ బాగా గొడవ చేసేసి ఆడుకుంటూ ఉన్నాయి. వాటిని చూస్తూ సరదాగా ఇవైతే తాగేసానండి. సో మా హస్బెండ్ కూడా వాకింగ్ చేసి వచ్చారండి. తనకు కూడా సేమ్ ఈ పౌడర్తో వాటర్ ఇచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అనేది రెడీ చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను. సో ఈరోజు మా ఇంట్లో దోశ అండి, పల్లీల చట్నీ అనేది చేస్తున్నాను అనమాట. పక్కన మాట్లాడుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఇలా సరదాగా టిఫిన్కి రెడీ చేస్తున్నానండి. పల్లీల చట్నీ ఏంటంటే నేను అందరిలా అంటే అలా కాదు, నేను పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం చట్నీ పప్పు, దానిలోనే కరివేపాకు, వెల్లుల్లి, జింజరు అన్నీ వేసుకొని ఇంకెలా చేసుకుంటాను.
సో, సమ్మర్ అయితే మామూలుగా లేదండి. మొన్న ఒక 3 డేస్ మన విజయవాడలో వర్షాలు అంటే టైమ్ టు టైమ్ అనేది తెలియకుండా వర్షాలు పడడం, గాలి ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడైతే ఎండ మామూలుగా లేదు. బయటికి వెళ్ళాలంటేనే భయంకరంగా ఉన్నాయన్నమాట మా విజయవాడలో ఎండలైతే. సో, పల్లీల చట్నీ అయితే ఇదిగో మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇప్పుడైతే పోపేసుకుంటున్నాను. సో, దోస పిండి ఏంటంటే ఈరోజు దోస పిండే ఉంది. సో, దోస పిండి, ఇడ్లీ పిండి అనేది మా ఇంట్లో కంపల్సరీ ఎప్పుడూ ఉంటదండి. ఎప్పుడో ఉండదు కానీ ఎప్పుడూ నేను అవి రెడీగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఉంటాను. నేనైతే ప్లెయిన్ దోస తింటున్నాను. మా పాప కారం దోస కావాలంటే సరే ఇక్కడ కారం దోస వేస్తున్నాననమాట. సో, తనకేంటంటే క్రిస్పీగా కావాలి. నాకంత క్రిస్పీగా అయితే రాదు. సో, ట్రై చేశాననమాట. ఆకలైతే బాగా వేస్తుందండి. ఇప్పుడైతే ఒక 2, 3 దోసలు పెట్టేసుకొని ఇంకా చట్నీతో లాగిచ్చేస్తున్నాను. ఇంకా వంట కూడా చెయ్యాలి. ఏం చేయాలో ఏంటి అని ఆలోచిస్తున్నా. ఇంట్లో అయితే వెజిటబుల్స్, టమాటోస్, పచ్చిమిర్చే ఉన్నాయి. సరే పప్పయితే చేద్దాం అనుకుంటున్నా. సో, మాట్లాడుతూ అడుగుతున్నా అనమాట. ఏం కర్రీ చేయను ఏంటి అంటే, అన్నీ నీ ఇష్టమే అంటది మా పాప అయితే. సో, ఈ సమ్మర్‌లో మనకేంటంటే పప్పుచారు, రసము లేదా సాంబారు, గ్రేవీ కర్రీస్ ఆల్మోస్ట్ మా ఇంట్లో ఏంటంటే ఫ్రై అనేది ఏమి ఉండదండి. అన్నీ గ్రేవీ కర్రీసే ఉంటాయి నార్మల్‌గా కూడా. ఇంక ఈ సమ్మర్ వచ్చిందంటే ఎలాగ కాలేజ్ ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ పప్పుచారులు, రసాలు ఇలాంటివే ఉంటాయి. ఎక్కువ వెజిటబుల్సే ఉంటాయండి. మా ఇంట్లో చికెన్, నాన్ వెజ్ అనేది ఏంటంటే వీక్‌లో ఒకసారి అలా తెచ్చుకుంటాము. సో, అది కూడా కష్టంగా చికెన్ ఓన్లీ. ఇప్పుడైతే దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి దోసకాయలు కట్ చేసేసి పప్పు కూడా కడిగేసేసి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేశానండి. సో, అది విజిల్ వచ్చేలోపు రైస్ కూడా కడిగి పెట్టేసి ఇంకా కొంచెం సేపు మాట్లాడుతున్నాననమాట. వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ చిప్స్ అనేది పెంచుతున్నానండి. ఫ్రై గియి ఏం లేదు. ఓన్లీ ఎలాగ మనం మొన్న మ్యాంగో పికిల్ పెట్టాం కదా! ఆ పికిల్ కూడా ఉంది కాబట్టి నేను ఓన్లీ ఇలా దోసకాయ పప్పు మాత్రమే చేస్తున్నా. నాకైతే చాలా ఇష్టం అండి. ఈ పప్పన్నా, పప్పుచారులన్నా చాలా ఇష్టం అనమాట. ఇలా పప్పయితే రెడీ చేస్తున్నానండి. ఆల్రెడీ బియ్యం అనేది నానబెట్టేసుకున్నా. రైస్ కూడా చేద్దామని చెప్పేసి. సో, చిప్స్ కొంచెం వేయించి పక్కన పెట్టేసుకున్న. పప్పు కూడా తాలింపేసేసి ఇది కూడా పక్కన పెట్టేసేసుకొని వెరీ టేస్టీ అని చెప్తున్నా మా పాపకి. సో, పప్పయితే కంప్లీట్‌గా అయిపోయిందండి. ఇదే అండి నాది మార్నింగ్ రొటీన్ అనేది. సో, ఇప్పుడైతే మా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.